ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా వర్షం దంచుకొడుతోంది. కొండమల్లేపల్లి, చింతలపాలెం, మేళ్ల చెరువు, మఠంపల్లి, హుజూర్నగర్, గైడేపల్లి, పాలకీడు, నేరేడుచెర్ల మండలాల్లో భారీ వర్షం కురుస్తోంది. నాన్ స్టాప్ గా దంచుకొట్టిన వానకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అయితే భారీ వర్షాలకు పంట పొలాలు నేలమట్టమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు సూచించారు. మోంతా తుఫాను ఎఫెక్ట్ తో యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. బీబీనగర్ మండలం రుద్రవెల్లి వద్ద మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో బీబీనగర్ నుంచి పోచంపల్లి మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అయితే వరద ప్రవాహం పెరుగుతుండటంతో అధికారులు వంతెనకు ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. భారీ వర్షాల దృష్ట్యా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాము ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ రాము, చెప్పండి, ప్రెసెంట్ అక్కడ వెదర్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మోంతా తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటలుగా భారీ వర్షాలు కురుస్తా ఉన్నాయి. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం అంతా కూడా స్తంభించిపోయింది. ఇక రైతన్నుల పరిస్థితి అయితే మరి దారుణంగా ఉంది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎక్కడ ధాన్యం అక్కడే తడిసి మొద్దవుతుంది. దీంతో పాటు పత్తి సంబంధించినటువంటి పంట కూడా ఎక్కడికక్కడ తడిసిపోతున్న పరిస్థితి మనకు నెలకొంది. ఇక ఎక్కడికక్కడ రహదారులన్నీ కూడా కొట్టుకుపోతా ఉన్నాయి. ఇక చాలా చోట్ల కూడా రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. స్థానికంగా కురుస్తున్నటువంటి వర్షాలతో పాటు హైదరాబాద్ లో భారీ వర్షాలు కురుస్తుండటంతో మూసీ నది మహోధృతంగా ప్రవహిస్తా ఉంది. చాలా గ్రామాల మీదుగా, కాజువేరు మీదుగా, రహదారుల మీదుగా మూసీ నది ప్రవహిస్తుండటంతో దాదాపు 30 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రధానంగా భీమలింగం, కత్వ, పోచంపల్లి మండలం సంబంధించినటువంటి రుద్రవెల్లి, అదేవిధంగా చిన్న రావులపల్లి గ్రామాల మధ్యలో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో దాదాపు 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇక్కడ రాచకొండ పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి వారు కూడా నదీ సమీపంలోకి వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక నల్గొండ జిల్లాలో దేవరకొండ మండలం కొమ్మపల్లి సంబంధించినటువంటి గ్రామంలో అక్కడ గురుకుల పాఠశాల ఉంది, బాలురా గురుకుల పాఠశాల. అక్కడ దాని చుట్టూ కూడా దుందుబి వాగు ఉండడంతో ఆ వాగు ఉధృతి పెరిగింది ఒక్కసారిగా. దీంతో పాఠశాలను ఆనుకొని వాగు ఉధృతి పోతుండడంతో విద్యార్థులు దుక్కివిక్కు గడుపుతా ఉన్నారు. ప్రస్తుతం అక్కడ ఆర్టీఓ చేరుకొని విద్యార్థులందరూ కూడా సురక్షిత ప్రాంతాలు తరలించేందుకు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. పక్కన ఉన్నటువంటి గౌరికుంట తండాలో కూడా ఒక్కసారిగా భారీ వర్షం రాత్రి కూడా కురవడంతో ఆ గ్రామం అంతా కూడా ముంపునకు గురైంది. ఇళ్లలో కూడా నీళ్లు రావడం జరిగింది. నిత్యావసర వస్తువులు కూడా ఎక్కడికక్కడ తడిచిపోయినటువంటి పరిస్థితి కూడా మనకు అక్కడ కనిపిస్తా ఉంది. ఇక కేతపల్లిలోని మూసీ ప్రాజెక్టుకి అయితే 15,000 క్యూసెక్ల నీరు ఇంట్లోగా వస్తుంది. 5 గేట్లు తెచ్చారు. అంతే మొత్తంలో దిగువ ప్రాంతానికి నీటి విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. నల్గొండ జిల్లాలో చందంపేట మండలంలో 177 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది అత్యధికంగా. దాంతో పాటు ఏదైతే రుద్రవెల్లి, అదేవిధంగా పెదవర మండలాల్లో కూడా 140 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసినట్టుగా రెయిన్ ఫాల్ సంబంధించినటువంటి అధికారులు కూడా చెప్తా ఉన్నారు. ఇక 2 రోజుల పాటు కూడా ఈ మోంతా తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు చేసిన నేపథ్యంలో ఈ రోజు, రేపు 2 రోజులు కూడా అన్ని ప్రభుత్వ పాఠశాలలకు, ప్రైవేట్ పాఠశాలలకు కూడా సెలవులు ప్రకటించారు విద్యాశాఖ అధికారులు. ఈ మేరకు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. నల్గొండ జిల్లాలో వర్ష ప్రభావం ఎక్కువ ఉంది కాబట్టి కలెక్టరేట్ ఇప్పటికే కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. అన్ని ప్రభుత్వ శాఖల అధికారులకు సెలవులు కూడా రద్దు చేశారు. 24 గంటల పాటు కూడా అధికారులు అందుబాటులో ఉండేలాగా, విధుల్లో ఉండేలాగా ఆదేశాలు కూడా జారీ చేశారు జిల్లా కలెక్టర్. దీంతో పాటు ఇరిగేషన్ సంబంధించినటువంటి అధికారులనైతే పూర్తిగా అప్రమత్తం చేశారు. నల్గొండ జిల్లాలో దాదాపు 1500 చెరువులు పూర్తిగా నిండాయి. అవి కట్టలు తెగేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇరిగేషన్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని కూడా ఆదేశించడం జరిగింది.
నాగార్జున సాగర్ సంబంధించినటువంటి ఎన్హెచ్పీ అధికారులు కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఎడమ కాలువ పరిధిలో ఉధృతంగా ప్రవహిస్తుంది కాబట్టి ఎక్కడైనా కాలువ కట్టలు దిగే ప్రమాదం ఉంటే వెంటనే అక్కడ టీములు అక్కడ చేరుకునేలాగా కూడా ప్రత్యేక రెస్పాన్స్ టీములు కూడా ఏర్పాటు చేసినట్టుగా కలెక్టర్ చెప్పారు. మొత్తంగా ఈ చెడుగుట్టుడు వానలతో రైతులు అయితే తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎక్కడికక్కడ ధాన్యం అంతా కూడా తడిసిపోయి వాళ్ళ పెట్టిన పెట్టుబడి అంతా కూడా నీళ్ళలో కొట్టుకుపోతున్న పరిస్థితి నల్గొండ జిల్లాలో ఉంది. పత్తి పంటలు కూడా ఎక్కడికక్కడ నష్టపోతూ ఉన్నారు. ఈ వానలతో అయితే రైతన్నులు అయితే తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. ఈ చెడగొట్టుడు వానలు అంటూ రైతన్నులు అయితే నానా రకాలుగా కూడా కన్నీటి పాలితమవుతున్నారు. ప్రభుత్వ పరంగా ఎలాంటి సహకారం లేకపోవడంతో నష్టం అనేది మరింత పెరుగుతూ వస్తోంది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఒకసారి ధాన్యం తీసుకెళ్తే ఆ బాధ్యత అంతా కూడా ప్రభుత్వాన్ని ఉంటుంది. ధాన్యం తడవకుండా టార్పాలిన్లు ప్రభుత్వమే అరేంజ్ చేయాలి. దీంతో పాటు అక్కడ మౌలిక సదుపాయాలు కూడా ఏర్పాటు చేయాలి. కానీ ఒక్క కొనుగోలు కేంద్రంలో కూడా ప్రభుత్వ పరంగా ఒక్క రైతుకు కూడా టార్పాలిన్ల కవర్లు అనేది అక్కడ అందించలేదు, అక్కడ అందుబాటులో ఉంచలేదు. దీంతో రైతులే నానా కష్టాలు పడి డబ్బులు పెట్టి కొనుక్కొని టార్పాలిన్లు కప్పుకుంటూ ధాన్యాన్ని తడవకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా చాలా చోట్ల ధాన్యం అంతా కూడా తడిసి రంగు మారి నల్లగా మారుతా ఉంది. చౌటుప్పల్ మార్కెట్ యార్డ్ లో అయితే దాదాపు 50 బస్తాల ధాన్యం అంతా కూడా నీట కొట్టుకుపోయిందని రైతులు కన్నీరు మున్నీరు వినిపిస్తా ఉన్నారు. మొత్తం మీద మోంతా తుఫాన్ ఎఫెక్ట్ అయితే నల్గొండ జిల్లా పైన తీవ్రంగా ఉంది. ఎక్కడికక్కడ కూడా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తా ఉన్నాయి. సంజన. ఆల్రైట్ రాము, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.